హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. పావు కిలో చిక్కుడుకాయలు, 2 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకొని వాటిలన్నిటిని నీట్గా కట్ చేసి పక్కన పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి 1 స్పూన్ తాలింపు గింజలు వేయండి. వేసి ఒకసారి కలపండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్ ముక్కలన్నీ అందులో వేయండి. వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం కరివేపాకు తీసుకొని అందులో వేయండి. ఆ కరివేపాకు ఒకసారి కలపండి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేయండి. ఈ విధంగా ఒకసారి కలిపి లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేయండి. ఈ విధంగా కలపండి. ఒకసారి కలిపి మనం పక్కన పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు, అవి అందులో వేయండి. వాటర్లో కడగండి, వాటర్లో పక్కన పెట్టుకోండి. వాటర్ వేసి ఈ విధంగా ఒకసారి మొత్తం అందులో వేసుకున్న తర్వాత గరిటెతో కలిసేలా ఆయిల్ మొత్తం కలిసేలా ఒకసారి కలపండి. కలిపేసి మూత పెట్టండి. ఒక 15 మినిట్స్ ఆగి చూస్తే మొత్తం ఫ్రై అవుతున్నాయన్నమాట. ఇంకా ఉడకాలి. ఈ విధంగా ఒకసారి కలపండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వండి. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేయాలన్నమాట మనము. ఈ విధంగా ఒకసారి కలపండి. కొంచెం మగ్గాయి, ఇంకా కొంచెం మగ్గాలి. ఈ విధంగా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. మళ్ళీ ఒకసారి చూస్తే మొత్తం ఫ్రై అయ్యాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై అయ్యాయి. ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటా ముక్కల్ని అందులో వేయండి. వేసి ఒకసారి కలపండి. మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఎందుకంటే టమాటాలో ఉన్న ఆయిల్ అంతా, వాటర్ అంతా పైకి వస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా పోయే వరకు ఉడకనివ్వాలన్నమాట మనము. ఇలా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఉడికితే అందులో ఉన్న వాటర్ అంతా ఉడికిపోతుందన్నమాట. ఈ విధంగా ఒకసారి కలపండి. గరిటెతోనే మొత్తం కలిసేలా కలపండి. కలిపిన తర్వాత దానికి మనం స్పైసీకి తగ్గట్టు కారం తీసుకోవాలి కాబట్టి నేనైతే 2.5 స్పూన్స్ తీసుకున్నాను. మీకు సరిపడినంత ఒక 2 స్పూన్ల వరకు మీరు వేసుకోవచ్చు. వేసి 1.5 స్పూన్ వరకు సాల్ట్ తీసుకోండి. సాల్ట్ 1.5 స్పూన్ వేసి మొత్తం ఒకసారి ఆయిల్లో మంచిగా కలిసేలా కలపండి. ఈ విధంగా కలుపుతూ మగ్గనివ్వండి. ఎందుకంటే కారం పచ్చివాసన అంతా పోతుందన్నమాట. ఈ విధంగా ఒకసారి మగ్గనివ్వండి. ఈ విధంగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పచ్చగా దంచి అందులో వేయండి. నేనైతే చూపించలేదు, కానీ మీరు దంచివి అందులో వేయండి. వేసి ఒకసారి మంచిగా కలపండి. ఈ విధంగా మంచిగా స్మెల్ వస్తుందన్నమాట. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేయచ్చు. నా దగ్గర లేదు, అందుకని నేను స్కిప్ చేశాను అనమాట. ఈ విధంగా ఒకసారి కలపండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.